వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. ఏపీలో కుటుంబ రాజకీయాలు రచ్చకెక్కాయి. అన్న ఒక పార్టీలోనూ చెల్లి మరో పార్టీలోనూ కొనసాగుతున్నారు. కన్న బిడ్డల మధ్య ఆ తల్లి నలిగిపోతున్నారు. ఆమె వైఎస్ విజయమ్మ. ఏ పార్టీ స్టాండ్ తీసుకోవాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు ఆవిడ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రెండుగా చెల్లింది. అన్న చెల్లెళ్ళు దారులు వేరయ్యాయి. అన్న ఒక పార్టీకి అధినేతగా ఉంటే చెల్లెలు మరో పార్టీకి చీఫ్గా కొనసాగుతున్నారు. మళ్లీ అధికారం చేపట్టాలన్న పట్టుదలతో అన్న జగన్మోహన్ రెడ్డి ఉంటే అన్నను గద్దె దించేందుకు చెల్లె షర్మిల గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటు కుమారుడు అటు కుమార్తె ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేక వైఎస్ విజయమ్మ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఎవరినీ ఆమె వదులుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద వైసీపీకి సంబంధించి జగన్ కార్యక్రమం నిర్వహించిన ఇటు కాంగ్రెస్ తరపున షర్మిల ప్రకటనలు చేసినా విజయమ్మ పాల్గొంటుండటం ఎందుకు తార్కాణం. రెండు పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రాజశేఖర రెడ్డి అభిమానులు అనుమానానికి గురవుతున్నారు. గత ఎన్నికల్లో విజయమ్మ ఊరూరా తిరిగి తన బిడ్డ జగన్ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈసారి కూడా విజయమ్మను తమ తరపున ప్రచారం చేయాలని జగన్ కోరుతున్నారు. అయితే ఈసారి విజయమ్మ ప్రచారానికి తన కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ కు చీఫ్ గా ఉండటం అడ్డంకిగా మారింది. దీంతో విజయమ్మ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారా లేక ఒకవైపు మొగ్గు చూపుతారా అన్న చర్చ మొదలైంది. ఇద్దరూ తన రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే కావడంతో ఎవరి వైపు ఉండాలో ఎవరిని దూరం చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. కడప జిల్లాలో ఈసారి పోటీ రసవత్తరంగా మారుతోంది. పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇది కడప పార్లమెంటు పరిధిలో ఉంది. ఇదే సమయంలో కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో ఉండనున్నారు. దాంతో ఎవరి కోసం ప్రచారం చేసినా అది మరొకరికి నష్టం చేకూరుస్తుంది. దాంతో ఎన్నికల ప్రచారానికి విజయమ్మ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.